కొన్న తరాలు చూడని ఒక కథ. అంటే ఎవరు వినలేదు, అంటే నేను చెప్పే కథ ఎవరంటారు అని వచ్చిన జోక్ అంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాగుంది, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి కోసం కాదు, కల్పితం, కేవలం కల్పితమే. వినేవాళ్ళు వినొచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఇద్దరు కొడుకులైతే పెద్ద కొడుకుని బాగా చూసుకునేవాడు. చిన్న కొడుకు కొంచెం పిరికివాడని, అంటే పాము కప్ప జర్రి చూస్తే చాలా భయపడతాడు. వీడేమి యుద్ధానికి పనికొస్తాడు అని రాజు వాడిని నిర్లక్ష్యం చేసేవాడు. అలాన పెద్ద విద్యాభ్యాసాలన్నీ పెద్దవాడికి బాగా నేర్పించాడు. వీడేమో తన తల్లి దగ్గర పెరిగేవాడు. చిన్న కొడుకు వీడేం చేస్తున్నాడో వీడు అబ్జర్వ్ చేసేవాడు కాదు. చిన్న కొడుకు గురుండి అబ్జర్వ్ చేసేవాడు కాదు. పెద్ద కొడుకు గురుండి బాగా పట్టించుకునేవాడు. అంటే వాడు యుద్ధవీరుడు, వాడి సూర్యుడు అని స్తూపాలు అన్నీ పెట్టేవాడు. వాడి వీరత్వం కూడా అలానే ఉండేది. కొన్ని వేల రాజ్యాల్ని ఆక్రమించాడు. అయితే వీడు ఎవరికైనా ఒక ఎండ్ స్టేజ్ అని వస్తుంది కదా, అలాగే ఒక రాజులందరూ ఏకమయ్యి ఈ రాజు మీదకి వెళ్ళాలి, వీడు అందరి రాజ్యాలు కొల్లగొట్టేస్తున్నాడు, ఈ రాజుని ఎలా అయినా మనం చంపకపోతే మన రాజ్యాలను కూడా ఉండవడం, వాడి రాజ్యాలను కలిపేసుకుంటాడు అని వీళ్ళందరూ ఏకమయ్యారు. మొత్తం 1,00,000 మంది రాజులు ఏకమయ్యారు. 1,00,000 మంది రాజులు 10,000 రాజ్యాలు ఆక్రమించుకున్న వాడి మీదకి 1,00,000 మంది రాజులు ఏకమయ్యి ఈ 10,000 రాజ్యాలు ఆక్రమించుకున్న రాజులతో కూడా గూడుకూటాన్ని నడిపి వీళ్ళని కూడా తిరుగుబాటుకి ఏర్పాట్లు చేస్తే వీడి సైన్యం పడుకున్నప్పుడు వీడి సైన్యాన్ని అందరినీ తుట్టముట్టిచ్చేస్తారు. అంటే తినే ఆహారంలో మందు కలిపేసేసి చంపేస్తే వీళ్ళు ఇక తల్లినేమో బంధించారు. తల్లిని కరెక్ట్గా చెప్పాలి కథ చెప్తే, అంటే చెప్తాను కదా. తల్లినేమో బంధిస్తే అది ఏం చేసింది, తన చిన్న కొడుకుని మట్టికి అంటుకోవద్దండి ప్లీజ్ అని చెప్పి బతిమలాడుకుంటుంది. ఇక్కడ పెద్ద రాజుని బంధించేశారు, పెద్ద కొడుకుని బంధించేశారు. కానీ చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళేపాటికి వాళ్ళ ఆయన్ని ఏం చేయొద్దంటలేదు, వాళ్ళ పెద్ద కొడుకుని ఏం చేయొద్దంటలేదు. కానీ చిన్న కొడుకు జోలికి వెళ్ళొద్దు, మరణ మృదంగం మోగిద్ది, అది ఇది అంటుంది. ఏంటది, పెద్ద రాజుని నవ్వుకుంటూ ఉంటాడు. వాడిని పట్టుకుంటే